రైతులను కూడా మోసం చేసినటువంటి దగా బడ్జెట్ గా ఈరోజు దీన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడా తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. అంటే ఈరోజు ప్రజలందరూ ప్రధానంగా రైతులు మాట్లాడేటువంటి మాట బాబు షూరిటీకి నో గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు రైతులు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు చంద్రబాబు చెప్పిన దానికి ఈరోజు బడ్జెట్లో అంశాలకి ఏమాత్రం పొంతన లేకుండా కనీసం ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇది చేయాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్పం అనేటువంటిది కనిపించకుండా పోయింది అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం. చట్టసభల సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఈరోజు ఆ నిజాయితీని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ ఏ కోశాన కూడా కనిపించలేదు. చంద్రబాబు సంగతి గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు 4 ఏళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ ను చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ఆశాంతం డాంబికాలు విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈరోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏమి మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే జగన్ గారిని దూషిస్తూ చంద్రబాబుని కీర్తిస్తూ చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్ లో కనిపిస్తుంది అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమో చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితం అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సారి దీనిలో ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే, ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధులు అన్ని కూడా సమతూకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అది ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట బడ్జెట్ ను పరిశీలిస్తే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ప్రజల ఆశలు తీర్చాలని కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తారని కానీ ఆ నమ్మకం కానీ విశ్వాసం కానీ ఎక్కడా కనిపించకుండా పోయింది. చివరికి ఏ విధంగా తయారైందంటే తమ పదవులు కాపాడుకోవడానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సహచర మంత్రి అయినటువంటి లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తాల్సినటువంటి దుస్థితి ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే వీటిలో కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే మేము బకాయిలు తీర్చాము అని చెప్పారు. అదేదో పెద్ద ఘనతగా మాట్లాడాడు. రిపీటెడ్ గా ప్రతిదాని విషయంలో బకాయిల గురించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు, ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇది ఒక వ్యవస్థలో బిల్లులు రావడం చెల్లించడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని ఏదో గతంలో ఉన్నటువంటివన్నీ మేమేదో చాలా ఎక్కువగా చేశామని గొప్పగా చెప్పుకోవడం, అదేవిధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం. మేము ఈ ప్రభుత్వాన్ని సూటుగా అడిగేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంత మేర బకాయిలు చెల్లించింది, ఎవరికి కాంట్రాక్టర్లకి ఎంత మేర బకాయిలు చెల్లించింది, పనులు చేయకుండా ఎంతమందికి బకాయిలు చెల్లించింది, దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మరోసారి రైతులు మోసపోయారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యినటువంటి పరిస్థితి. ఎందుకంటే మోసానికి వంచనకి ఈ 2025-26 బడ్జెట్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాబు షూరిటీ అంటే మోసం వంచన గ్యారంటీ అనేటువంటిది ఈరోజు ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిలువుటద్దం లాగా నిలిచినటువంటిది. అందరినీ మహిళల దగ్గర నుంచి, యువతల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేస్తే ఈరోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి 10 మెట్లు ఎక్కడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి ఇదిగో ఇది పలానా రోజు ఇస్తానని చెప్పి ఆ పథకాలు ఏ తేదీ ఇస్తాననేటువంటిది ఒక క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం నిధులు కేటాయించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చాడు.
వీళ్ళు ఎక్కడ కూడా ఇతిమిద్దంగా ఎంతమందికి ఇస్తామో ఏమిస్తామని చెప్పకుండా కేటాయింపు లేదో మొక్కుబడిగా కేటాయించేసామనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సరే, బడ్జెట్ మీద అన్ని విషయాలు నా మిత్రులు సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు సౌకర్యంగా వివరించారు. ఇకపోతే కేవలం రైతులకు సంబంధించి వస్తే వ్యవసాయ రంగం అనేటువంటిది 62% దాదాపుగా ఉన్నటువంటి జనాభాలో వ్యవసాయ రంగం మీద ఈరోజు ఆధారపడి బతికేటువంటిది ఉంటే ఆ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేస్తున్నాడు అనేటువంటి ఆ నానుడి నినాదాన్ని మరొకసారి రైతుల్లో ఈ బడ్జెట్ కలిగించింది. విత్తనం నుంచి పంట అమ్మకం దాకా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను సృష్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ నాశనం చేసేటువంటి విధంగా వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యవస్థలను అన్నిటిని కూడా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు ఆయన పాలన సాగుబోతుందనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి గత ఏడాది బడ్జెట్ లోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయం పట్ల తనకుండేటువంటి రంగు, రుచి, వాసన ఏంటనేటువంటిది చెప్పాడు. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ లో రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ తన నైజాన్ని బయటపెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, సాధారణంగా 2 నాలుకల ధోరణ అంటాం. చంద్రబాబు నాయుడికి 200 నాలుకల ధోరణ ఉంది. ఎందుకంటే ఏ నోటితో అయితే నువ్వు మాట్లాడావు, మేము గతంలో చెప్పాం. ఏమని చెప్పాము? డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ ఏదైతే ఉందో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక పథకాన్ని అమలు చేస్తాయని చెప్పాం. దానిలో భాగంగా ఏం చెప్పాము? ఏదైతే మేము 12,500 ఇవ్వాలనుకున్నాము, కేంద్ర ప్రభుత్వం 6,000 వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ స్కీమ్ కింద దాన్ని 13,500కి పెంచాము. ఉదారంగా 4 విడతలు ఇవ్వాలన్నది 5 విడతలకు పొడిగించాము. కాస్త వెసలుబాటు కలిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చేటువంటి ఈ పథకం అని చెప్పాము. ఆ రోజు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు నోటుతో ఏం మాట్లాడాడో ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ వింటే చంద్రబాబు నాయుడు ఎన్ని నాలుకల ధోరణ అవలంబిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అవును, ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆలోచించా. 6 లక్షలు కావాలి, ఈరోజు పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీ అవసరం లేదు కాబట్టి 6,500 రూపాయలు సరిపెడతామని, అది కూడా ఇస్తానని నమ్మకంలా చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఏం చెప్పాడు? మీరు 12,500 ఇస్తానన్నారు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మినహాయించారు, 6,500 నాలాగే వీళ్ళు కూడా ఎగ్గొడతారేమనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఇస్తాడో ఇవ్వడం అని చెప్పి మాట్లాడాడు. సరే, ఇచ్చి చూపించాం, చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇచ్చాం. ఏ నోటితో అయితే నువ్వు ఆ రోజు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎలా కలుపుతారని మాట్లాడావో, ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా కలపకూడదు అని చెప్పినటువంటి నువ్వు ఈరోజు ఆ 6,000తో కలిపి నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడావు. దీనిని ఎన్ని నాలుకల ద్వారా అనాలి చంద్రబాబు? నీ మాటలని, నీ వ్యవహార శైలిని. నువ్వు ఎన్నికలకు ముందు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ప్రకటించావు. ఎక్కడా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడలేదు. గతంలో నువ్వు విమర్శించావు. మీరు ఎట్లా ఇస్తారు? చెప్పినటువంటి మాట కట్టుబడి మీరు 12,500 ఇవ్వాలని నిలదీశావు. ఈరోజు ఏ నోటితో నువ్వైతే మాట్లాడావో గతంలో, ఈరోజు నువ్వు దానిని మరిచి ఈరోజు మరలా మేము ఇద్దరం కలిపి 20,000 రూపాయలు చేతిలో పెడతామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ లో ఇచ్చింది. అంటే దాదాపుగా నువ్వు 20,000 లెక్కన రైతులకు ఇవ్వాల్సింది 10,706 కోట్లయితే కేవలం మొక్కుబడిగా ఒక 6,300 కోట్లు ఇచ్చి మిగతాంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని నేను సర్దుబాటు చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడడం అంటే ఎంత విపరీతంగా. అంటే రాబోయే రోజుల్లో దాని ఆ కేటాయింపును చూస్తేనే ఖర్చు చేసేది అనుమానం. నువ్వు ఆ కేటాయింపులు ఏమాత్రం ఖర్చు చేస్తావనేది అనుమానం. అయినా సరే రైతులకు నువ్వు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ కేటాయింపులు చూస్తేనే ఎంతమంది రైతులకు నువ్వు కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నావనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి అని చెప్పి. ఈరోజు పాపం మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే, కొన్ని దగ్గర ఇతర పంటలకు సంబంధించి వరి దగ్గర నుంచి అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతుంటే ధరల స్థిరీకరణ నిధి దానిని కేవలం 300 కోట్ల రూపాయలు పెట్టి
వీటినన్నిటినీ నేను అధిగమిస్తానని చెప్తే మరలా పాపం ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నాకు తెలిసి ఆయన పేరును కూడా స్ఫురించేటువంటి అవకాశం మీకు లేదు స్వామినాథన్ గారి. ఆయన వ్యవసాయం సక్రమంగా లేకపోతే ఇంకేది సక్రమంగా సాగే అవకాశం లేదు అని చెప్పారు. అంటే మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లో వ్యవసాయానికి మీరు కేటాయించినటువంటి నిధులు, మీ ఆలోచన విధానం సక్రమంగా లేకపోతే 62% ఆధారపడి జనాభా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు అధికారంలోకి వస్తే గాడి తప్పుతుంది. ప్రతి విషయంలో విత్తన పంపిణీ దగ్గర నుంచి, ఎరువుల పంపిణీ దగ్గర నుంచి, ఎంఎస్పీ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీ పరిపాలన గాడి తప్పుతుంది. అంటే దాని అర్థం రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం, రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేకపోవడం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మిర్చి రైతులకు సంబంధించి ఎన్ని గారడీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయి చెందాక మిన్నకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాగానే రకరకాలైనటువంటి ప్రారంభించారు. నువ్వు 40 సంవత్సరాలు అనుభవం ఉందన్నావు, దాదాపుగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. నాఫెడ్ కొనుగోలు చేయదని తెలిసి మిర్చి రైతులను మోసం చేయడానికి నాఫెడ్కు ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశాం. చివరికి గత సంవత్సరం 21 నుంచి 27,000 రూపాయలు అమ్మితే 8,000, 9,000 ఈ సంవత్సరం క్వింటాలు మిర్చి రేటు అమ్ముతుంటే దానికి సంబంధించి 11,781 రూపాయల 25 పైసలు నిర్ణయించినటువంటి ధర కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువ అమ్మితే 50% అంటే దాదాపుగా పంట కొనుగోలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అమ్మకాలన్నీ పూర్తయిపోయిన తర్వాత, రైతులు నష్టపోయిన తర్వాత మీరు మేనమేషాలు లెక్కిస్తా ఏదో మొత్తం రైతాంగాన్నంతా మేము ఆదుకున్నాము, అన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటి అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి ఉండదు. అదేవిధంగా ఈరోజు విత్తనం దగ్గర నుంచి పంటల అమ్మకం వరకు ఆర్బీకే వ్యవస్థ ఉన్నది. దాన్ని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ అగ్రికల్చరల్ బడ్జెట్ లో ఆర్బీకే ప్రస్తావనే లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజల్లో ఉండకూడదు, ఆ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోకూడదు. కాబట్టి రైతులకు అది ఉపయోగంగా ఉన్నా సరే దాన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు పరిపాలన రైతులకు సంబంధించి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి దాని ఊసే లేకుండా మాట్లాడడం జరిగింది. ఈరోజు అగ్రిటెక్ దిశగా వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈరోజు ఆర్బీకే లాంటి వ్యవస్థ లేకుండా వ్యవసాయంలో నువ్వు ఏ విధంగా ముందడుగు వేయగలవు, వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలవు అనేటువంటిది మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు లేడు. కొన్ని పదాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడారు. స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్, ఇటువంటి కొత్త కొత్త పదాలన్నీ వాడారు. ఈ రకంగా నేను వ్యవసాయాన్ని తీసుకొస్తున్నానని చెప్పి ఈ రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోలేక, ఏమి చేయలేక ఆర్బీకేలో కేసులు ఉన్నాయి, వాటితో పాటు ఈరోజు యాప్లు ఉన్నాయి, అదేవిధంగా కాల్ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి దూరం చేసి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఛానల్స్ ఉన్నాయి, టీవీల ద్వారా ఈరోజు ప్రసారం చేయడానికి ఆర్బీకే ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి నేను సాంకేతికను అందిపుచ్చుకొని నేను బ్రహ్మాండంగా స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ విధంగా నువ్వు అడుగులు వేస్తావు? అంటే నువ్వు చెప్పేటువంటిది వేరు, చేసేటువంటిది వేరు. కాబట్టి మాటలకి పరిమితం తప్ప చేతలు ఇది సాధ్యం కాదనేటువంటిది ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి దాని మీద ఈరోజు ఇది నిజంగా రైతులకు సంబంధించి ఒక బ్లాక్ డేగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందంటే రైతులకి టెక్నాలజీకి మధ్య వారిదిలాగా ఈ ఆర్బీకేలు పనిచేయగలిగారు. కాబట్టి రైతులు ఈరోజు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈరోజు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆధునిక పద్ధతులను ఏ విధంగా సాగు చేయాలనేటువంటి దాని మీద అవగాహన ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి కేవలం పదాలు చెప్తే సరిపోదు, దీనిలో మీకు చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఈరోజు విత్తనాలకు సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ ఉన్నటువంటి కల్తీలను అరికట్టడానికి అగ్రి ల్యాబ్లు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్ ఉంది. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి జిల్లా స్థాయిలో ఒక జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్ ఉంది. వీటి గురించి అసలు ఊసేలేదు, వాటి గురించి మాట్లాడలేదు. దాని ఉద్దేశం ఏంది? ఆ అగ్రి ల్యాబ్లు ఏదైతే రైతులకి ఈ కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాల మీద శ్రద్ధ చూపిస్తూ రైతులు ఇబ్బందులు పడకుండా ఏదైతే వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి అండగా నిలిచాయో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఎక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ అగ్రి ల్యాబ్ గురించి ఎక్కడా మాట్లాడినటువంటి పని లేదు. అందుకే మరలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే 300 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది. ఎందుకంటే మేము అనుకున్నాం మరి 300 కోట్లంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి బరువు తూకంకైనా సరే దానికన్నా తక్కువగా కేటాయించాడనే బాధేసింది.
వ్యవసాయ శాఖ మంత్రి ఎంత బరువు తూగుతాడో ఆ తూకం కన్నా కూడా 300 కోట్ల రూపాయలు అనేటువంటిది నామమాత్రంగా మొక్కుబడిగా పెట్టావా? కనీసం నీ తూకానికి సరిపడానైనా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే బాగుండదేమోనని చెప్పి ఈరోజు పాపం అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఆయన మాటలు అనిపించింది. ఈరోజు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో కేవలం 10వ వంతు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే పొద్దు ఉంటుంది కాబట్టి దాన్ని జీరో పెట్టకుండా ఏదో ఒక అంకె వేయాలి కాబట్టి మీరు పక్కన లాస్ట్ లో 0 కొట్టేశారు. నా ఉద్దేశం ప్రకారం మీ ఆలోచన మొదటి 3 కూడా కొట్టేస్తారు, మిగిలేదు 2 సున్నాలే. ఎందుకంటే ఈ రోజు లెక్కల కోసం చివరి 0 కొట్టారు, రేపు తీరా ఆచరణలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి మొదట ఇంక 3 కొట్టేస్తారు. కాబట్టి మిగిలేదు 0 తప్ప ధరల స్థిరీకరణ నిధిలో మీరు స్పష్టంగా చెప్పకనే చెప్పింది మేము 300 కోట్ల రూపాయలు అనేది ధరల స్థిరీకరణకి ఏమాత్రం సరిపోదనేటువంటిది వ్యవసాయం తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి. కాబట్టి మేము ఇవ్వము అనేటువంటిది చెప్పకుండా మరలా మోసం చేయడానికి దాంట్లో ఏదో మొక్కుబడిగా ఒక 300 కోట్ల రూపాయలని చెప్పి పెట్టి చేయి దులుపుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వరికి సంబంధించి కానీ, మిర్చికి సంబంధించి కానీ, టమాటాకి సంబంధించి కానీ ధరలకు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు మీరు మాట్లాడటం కాదు, నోటిఫై చేయనటువంటి పంటలకి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇవ్వనటువంటి పంటలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పసుపు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, మైనర్ మిల్లెట్స్ దగ్గర నుంచి, బనానా దగ్గర నుంచి అనేక పంటలకు సంబంధించి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకున్నాడు. దానికి ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశాడు. మీరు 300 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి అంటేనే రైతులు మిమ్మల్ని చూసి పక్కున నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇకపోతే 0 వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, ఇటు రెండుకి మంగళం పాడేశారు. ఎందుకంటే 2014, 2019 మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు ఉపయోగపడడానికి ₹1 కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు రాడు. అందులో భాగంగా 2014, 2019 మధ్య ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి 0 వడ్డీ పంట రుణాలకు మంగళం పాడాడో, వీటిని ఆచరణలో సాధ్యం కాకుండా చేశాడో, వాటి అన్నింటి మీద కూడా ఈరోజు మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గొప్పగా అమలు చేసింది, రైతులకు అండగా నిలిచింది, రైతులకు ధైర్యం కల్పించింది, రైతులకు భరోసానిచ్చింది. అటువంటి పరిస్థితులు ఈరోజు మళ్లీ ఈ పథకాలన్నింటినీ కూడా రైతుల మీద భారం మోపేటువంటి విధంగా ఈ పథకాలను ఎత్తివేయడం జరిగింది. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. రైతులకు సంబంధించి ఉచిత బోర్లు వేసాం మేము. ఈరోజు అదే విధంగా ఏదైతే 300 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి కింద ఆ పొద్దు కింద పెట్టాడో, దాన్ని ఆ పొద్దు చెడిపోకుండా ఏమి అంకె తీసుకొచ్చాడో, ఏ విధంగా సర్వే చేశాడో, ఏం అవసరాలు గుర్తించాడో నాకు తెలియదు కానీ 6,667 బోర్లు అంట. ఫిగర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, 667. 6,667 బోర్లు వేస్తాడంట, 10,000 మోటార్ కనెక్షన్లు ఇస్తాడంట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఉచిత బోర్ల స్కీమ్ ఏదైతే ఉందో అది రద్దు చేసినట్టుగానే భావించాలి. ఈ రోజు మరలా ఆ ఉచిత విద్యుత్ స్థానంలో నేను సోలార్ విద్యుత్ తీసుకొస్తానని చెప్పాడు. సోలార్ ఎప్పుడు కూడా దీనికి ప్రత్యామ్నాయం కాదు. ఇప్పటికే చాలా మంది సోలార్ ప్యానల్స్ పెట్టుకుని మోటార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు అది నిర్వహణలో లోపాలు రావడం, దాన్ని పరిష్కరించలేకపోవడం, వాటిని తీసివేసి మరలా ఈరోజు వ్యవసాయ కనెక్షన్లు కావాలా, వ్యవసాయ పంపు సెట్టు పెట్టుకుంటామనంటే మీరు ఈ బడ్జెట్ ద్వారా భవిష్యత్తులో కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి సోలార్తో ముడిపెడుతున్నారు. సోలార్తో ముడిపెట్టి ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి కనెక్షన్లన్నీ పెండింగ్ లో పెట్టి మేము ఇవ్వము, ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇంకా కొనసాగించమని చెప్పడానికే ఈరోజు సోలార్ అనేటువంటి పదాన్ని తెర మీదకి తీసుకొచ్చి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలో వ్యవసాయం నడవడానికి మీరు తిరుగుతున్నారు. అందుకనే ఇప్పటికి చాలా దగ్గరలా రైతులు ఎక్కడైతే కరెంటు కనెక్షన్లు అప్లై చేసుకున్నారో, కరెంటు కనెక్షన్ అప్లై చేసుకున్నటువంటి రైతులు ఎక్కడా కూడా ఈరోజు కరెంటు కనెక్షన్లు పొందేటువంటి పరిస్థితులు లేదు, చెప్పులు అరిగేలా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటితో పాటు బాధాకరమైనటువంటి విషయం పాడి పరిశ్రమ. చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి కాగానే రైతులు, పాడి రైతులు ఎప్పుడు గుర్తురారు. ఏ విధంగా పాడి రైతుల కష్టాన్ని హెరిటేజ్ రూపంలో లాభం చేసుకోవాలా, లాభం ఆర్జించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుర్బుద్ధితో ప్రవర్తిస్తాడు. దానిలో భాగంగా యామూల్ అనేటువంటి దాన్ని మొత్తం దాన్ని ఊసే లేకుండా ఎత్తేసి హెరిటేజ్కి ఏ విధంగా లాభం చేకూర్చుకోవాలనేటువంటి విధంగా ఎన్ని లీటర్ల పాలు అన్ని మాట్లాడుతున్నాడు. కానీ రైతులకి, పాడి రైతులకి మేలు కలిగించిందనేటువంటి నమ్మకం కలిగినటువంటి యామూల్కి సంబంధించినటువంటి ఆ సంస్థకు సంబంధించి ఎక్కడా కూడా అది ఎత్తలేదంటేనే నీకు రైతు ప్రయోజనాల కన్నా నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం అనేటువంటిది ఈరోజు యామూల్ని ఎత్తివేసి హెరిటేజ్ కి లాభం చేకూర్చాలనేటువంటి నీ ఉద్దేశం ఈరోజు బడ్జెట్ లో స్పష్టంగా గోచరించింది. కాబట్టి ఇది మొత్తం అంకెల గారడి, అభూత కల్పన తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్ అంతా డొల్లా,
రైతులు గొల్ల అనేటువంటి మాట మాట్లాడుకునేటువంటి పరిస్థితి వ్యవసాయంలో ఏర్పడింది. రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి విస్మరిస్తూ ఈరోజు వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి మసిబూసి మారేడికాయ చేసి రైతులను మోసం చేయడానికి ఈ బడ్జెట్ పనికొసం తప్ప రైతు సంక్షేమానికి రైతు శ్రేయస్కి ఏమాత్రం కూడా పనికొచ్చేటువంటి బడ్జెట్ కాదు అనేటువంటిది ఈరోజు మనం చూస్తేనే అర్థమైపోతుంది. దీంట్లో విజన్ లేదు, విజ్డమ్ లేదు, ఒక్క ఇంద్రజాలం తప్ప. ఎక్కడ కూడా మిషన్ లేదు, మీనింగ్ లేదు, మాయాజాలం తప్ప. కాబట్టి కేటాయించి ఖర్చు పెడతాననేటువంటి గ్యారంటీ లేనటువంటి ఈ బడ్జెట్ లో ప్రచారము మోత, ప్రజలకు సంబంధించినటువంటి కోత, పథకాలకి కోత, ప్రజలకు వాత, ఇది మన తలరాత అని చెప్పి రైతులందరూ బాధపడాల్సినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా ప్రచారం మోత, పథకాలకు కోత, ప్రజలకు వాత, ఇది మన తలరాత అని చెప్పి బాధపడాల్సినటువంటి బడ్జెట్ తప్ప ఎక్కడా కూడా వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కానీ ఏ ఒక్క విధానాన్ని అమలు చేయాలనేటువంటి ఆ లక్ష్యం లేకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం దుర్మార్గం. కాబట్టి ప్రజలందరూ ఈరోజు ప్రధానంగా రైతులందరూ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయం నుంచి ఇప్పటి వరకు చూస్తే సోషల్ మీడియాలో కానీ బయట కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలను ఏకరవ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది రైతులకి పూర్తి స్థాయిలో అన్యాయం చేసేటువంటి బడ్జెట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను మరోసారి తీవ్రంగా ముంచినటువంటి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలని చిత్తశుద్ధితో అమలు చేసేదానికి పోరాటం కొనసాగిస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్ లో రైతులకు సంబంధించి కనీసం ఎక్కడ కూడా వాళ్ళని గురించి ఆలోచన చేయకుండా మొక్కుబడిగా ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పెట్టినటువంటి ఈ బడ్జెట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏ ప్రాజెక్టులకి? ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి, వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ కనీసం R&Rకి సంబంధించి మీరు చెప్పినటువంటి ఎస్టిమేట్లకు సంబంధించి ఎంత ఉందంటే మొక్కుబడిగా 300 కోట్లు ఏదో పెట్టినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో 1000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో 116 కోట్లు, మళ్ళీ దానికి R&R అన్ని కలిపితే దాదాపుగా 9,000 కోట్లు ఏదో అవసరం అని చెప్పి ఈ మధ్యనే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి దాంట్లో మొత్తం అన్నిటికి కలిపి కూడా 300 అంటే ఎక్కడ కూడా 10% కూడా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఎక్కడా కూడా వీటి గురించి ఆలోచన చేయకుండానే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి ఆయన కితాబిచ్చుకుంటూ వెళ్ళిపోవడం.